హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను మిల్ మేకర్ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగంత ధనియాల పొడి, ఇంకా కర్డ్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక్కొక్క కడాయి వేడి చేసి ఇందులో ఆయిల్ వేసేసుకొని ఇందులో ఆయిల్ వేడయ్యాక ఇందులో హోల్ గరం మసాలా వేసేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ కొద్దిగా చేంజ్ అయిపోయాయి కలర్. ఇప్పుడు ఇందులో టమాటా అలాగే అల్లం వెల్లుల్లి వేసుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. అదే సేమ్ కడాయిలో ఆయిల్ ఇంకా నెయ్యి వేడి చేసుకుందాం. మీరు నెయ్యికి బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనము ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ మిల్ మేకర్ కర్రీ చాలా క్విక్గా అయిపోతుందండి. ఇది మీరు చపాతీతో తిన్నా, పరోటాతో తిన్నా, బిర్యానీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో మనము ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అలాగే కొద్దిగంత మటన్ మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. 1 minute తర్వాత ఇందులో మనం కొద్దిగంత వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ మిల్ మేకర్ కర్రీ చాలా ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది ది బెస్ట్ రెసిపీ అనుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా యమీ రెసిపీస్, చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ తీసుకొస్తాను. ఇప్పుడు ఇందులో మనము గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గినట్టుగా ఒక 1/2 cup దాకా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసాక ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం కొద్దిగంత గరం మసాలా అలాగే కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతే అండి, చాలా ఈజీగా చాలా సింపుల్ స్టెప్స్తో మీరు కూడా చేసుకోవచ్చు. ఫైనల్లీ కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేయడమే.